40 మంది కలిసి మొరపెడుతున్నారు, ఎంతమంది అని నేను చెప్పి అని దేవుడు అంటాడా? 4,000 ఆయన సమాధానం ఇస్తాడు, 4 లక్షలైనా సమాధానం, 4 కోట్లైనా సమాధానం, 40 కోట్లైనా సమాధానం ఇస్తాడు, 400 వేల లక్షల కోట్లైనా సరే దేవుడు సమాధానం ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయనకు ఆ సౌకర్యం ఉంది. అసలు ఎవరు నా కోసం కనిపెట్టుకుంటారు, ఎవరు మనసు నిలుపుతారు, ఎవరు నా కోసం కాచుకుంటారు, ఎవరు నన్ను అడుగుతారని ఎప్పుడూ ఆయన కళ్ళు వెతుకుతూ ఉంటాయి. ఇది తిరుగులేని విషయం. కాబట్టి ఇంతగానే ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఎందుకని దేవుడు ఇతన్ని మార్చలేదు అంటే, నీవు ప్రార్థించింది నిజమే, నీ ప్రార్థన వినబడ్డప్పుడు దేవుడు పని ప్రారంభించింది నిజమే. నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటావు, వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తుంటాయి. రకరకాల సమస్యలు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కఠిన పరిస్థితి తనదైన శైలిలో దేవుడు దర్శిస్తానే ఉంటాడు. ఒక్కొక్కడు ఆశీర్వాదానికి కదులుతాడు, ఒక్కొక్కడు శ్రమకు కదులుతాడు, ఒక్కొక్కడు అద్భుతాన్ని చూసి కదులుతాడు, ఒక్కొక్కడు ఇబ్బందిని చూసి కదులుతాడు. అట్లా ఎవరిని సైకాలజీని బట్టి ఎట్లా కదులుతాడు వీడని శతవిధాల దేవుడు వాడిని దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ బలవంతం పెట్టాడు. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏం చేస్తాడు? వాళ్ళని దర్శించడానికి ట్రై చేస్తాడు, ప్రయత్నం. నువ్వు అడిగావు కదా, తన వంతు. అంతేగాని బలవంతం పెట్టి మార్చే ఛాన్స్ దేవుడికి ఉంటే, ఇప్పుడు కొంతమంది మూర్ఖులు అంటున్నారు కదా బలవంతం మత మార్పిళ్ళని. నిజంగా బలవంతంగా ఒకరిని మార్చే ఛాన్సు దేవుడు తీసుకోగలిగితే అందరినీ, సైతాన్ గాని కూడా మార్చిపడేయచ్చు. లాజిక్ అర్థమైందా? కానీ అట్లా తీసుకున్నాడా దేవుడు? నో. నీ వ్యక్తిగత స్వేచ్ఛను దేవుడు ఇబ్బంది పెట్టడో, నీ స్వేచ్ఛను ఇబ్బంది పెట్టడు, నీ వారి స్వేచ్ఛను ఇబ్బంది పెట్టడు. నువ్వు సైతాన్ గాడి వ్యవహారం తెస్తే వాడిని కూడా ఇబ్బంది పెట్టాడు. నువ్వు దయ్యాలు దురాత్మల వ్యవహారం తెస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. స్వేచ్ఛ ఇచ్చాడు. ఇచ్చిన పరిధిలో నువ్వు పాడు కావటానికి మార్గం వేసుకోవచ్చు, బాగుపడటానికి మార్గం వేసుకోవచ్చు. నీకే ఇవ్వబడింది అవకాశం. నువ్వే స్టెప్ వేసినా స్వేచ్ఛ నీది. ఒకవేళ నీకు స్వేచ్ఛనిచ్చిన ఆయన నిన్ను ఎట్టబడితే అట్ట పోనీయకుండా నియంత్రించడం మొదలుపెట్టాడు అనుకో, ఆయన ఏమవుతాడు? నియంత అవుతాడు. ఒకవేళ అలాగా నీ ఇష్టం వచ్చినట్టు పోనీయకుండా నిన్ను అడ్డగించి నిన్ను కంట్రోల్ చేసి, నా బిడ్డకి నేనంటే ఎంత ఇష్టమో ఎంత విధేయతో అని దేవుడు చెప్పుకుంటే అది పెద్ద హాస్యం అవుతుంది. అందుకే మంచి చెడు రెండు నీ ముందు ఉంచాడు. ఎంపిక చేసుకునే అవకాశం నీకు నాకు మనకిచ్చేశాడు ఆయన. మరి ఇంకా దేవుడు చేసేది ఏమి లేదా అంటే, కొన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్ని అనుమతించి, కొన్నిసార్లు బుద్ధిహీనంగా మనం చేసిన వాటి ఫలితం మన మీద వేసి, మనం ఆలోచిస్తామేమో, దెబ్బ తినన్నా సిగ్గు తెచ్చుకొని మార్పు చెంది సరి చేసుకుంటామేమో అని, అందుకు గాను కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతించి ప్రయత్నం చేస్తాడు దేవుడు. భూమి మీద మానవులందరూ నశించిన స్థితిలోనే ఉన్నారు, కానీ అందరినీ ఆయన రక్షించడానికి అవకాశం లేదు. అందరిని ఆయన రక్షించడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు అంటే, రక్షణ పొందడానికి మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు గనుక వాడికై వాడే స్పందించాలి. అందరిని రక్షించడానికి ప్రాణం పెట్టాడు. అందరూ నా రక్తంలో పాపాలు గడిగేసుకొని మొత్తం నిత్యజీవానికి రమ్మని పిలిచాడు. పిలవటం వరకే, ఎవడికి తాడేసి లాగడు. తాడేసి బాప్తీసం ఇయ్యండ్రా అంటే ఇప్పటికీ కోట్ల మందికి ఇచ్చి ఉండేవాడిని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుభ్రంగా హైవే రోడ్ చూసుకొని ఒక డ్రమ్ము పెట్టుకొని దొరికిన వాళ్ళ పట్టుకొని తర్వాత కొడితే కొట్టాడు. నీళ్ళలో ముంచి లేపటమే కదా, ఆ ఒక్క పని చేసేరని నన్ను రక్షించేస్తానంటే అది నన్ను దన్నా పర్వాలేదు. ఈ పాటికి పోయమ్మ 1 కోటి మందికి అయిపోయేది బాప్తీసం. నో, ఆ ఛాన్స్ ఇవ్వలా. నాశనం వైపు పరుగులెత్తుచున్న వానికి, గతి లేక నాశనం వైపు నడుస్తున్న వానికి అందులో నుంచి బయటపడే మార్గాన్ని చూపించాడు.
ఆ మార్గాన్ని వెతుకుతుంటారు కొంతమంది. అయ్యో, నేను నశించిపోయే స్థితిలో ఉన్నాను, నాకు రక్షణ మార్గం ఏది, నాకు దిక్కెక్కడా, నాకు దారి ఏది, నా బ్రతుకులో నెమ్మది ఇచ్చేవాడెవడు, సస్తే నన్ను నిత్య జీవానికి చేర్చేవాడెవరు అని ఈ నశించే స్థితిలో ఉన్న మనుషులలో కొంతమంది వెతుకుతారట. ఆ వెతికే వాళ్ళు ఎవరా అని వెతికి వాళ్ళని రక్షించడానికి వచ్చాను నేను అన్నాడు. అర్థమైందా? మళ్ళీ మొదలు పెట్టేదా? మళ్ళీ చెప్పనులే, ఎందుకంటే బోల్డ్ అని చెప్పాలి. అందుకని దేవునికి మహిమ. చెప్పు గట్టిగా. ఎవరిని వెతుకుతున్నాడు? నశించే స్థితిలో ఉన్నప్పటికీ విరిగి నలిగిన మనసు ఎవరికుందో, ఈ జీవితం వద్దు, దీనిలో నుంచి నేను బయటపడాలి అనే ఆశ, ఆరాటం ఎవరికుందో, ఈ చెడిపోయిన బ్రతుకు నాకొద్దు, నన్ను బయటపడేసే వాళ్ళు ఎవరు, ఎలా బయటపడాలని వెతుకుతుంటారు. అలా ఎవరు వెతుకుతున్నారో వాళ్ళని ఆయన వెతుకుతున్నాడు. జక్కయ్య మనసు అలాంటిదే. జక్కయ్య చెడిపోయినోడే. జక్కయ్య మంచోడుగా చెడిపోయినోడే. రూపాయికి 4 వసూలు చేసే మంచి మనసు ఉన్నాడు. ఎంత? రూపాయి వసూలు చేయడానికి గవర్నమెంట్ చెబితే 4 రూపాయలు వసూలు చేసే మంచి హృదయం కలిగిన వాడు ఆయన. ఈరోజు బేరం కాలేదా అంటే, ఆ బేరం కాకపోతే నేనేం చేయమంటారా? బేరం కాకపోతే అడుక్కోపోయి నాగట. సుంకపు గుత్తదారుడు, అసలు లెక్క చేయడు, జాలి దయా కనికరం లేవు. అందుకే ఊరు మొత్తం ఇతనికి ఒక టైటిల్ ఇచ్చేశారు, పాపి అయిన మనుష్యుడు. ఏ మనుష్యుడు? అతను వస్తుంటేనే ఇది పాపాత్ముడు వస్తున్నాడు, ఈ దుర్మార్గుడు ఏమైపోతాడో, తీయండ్రా, డబ్బులు తీయండ్రా, తగలబెట్టండి అని రెడీగా ఉండాలా. సెంటిమెంట్ డైలాగ్ చేస్తే ఊరుకోడు. అతను ఆల్రెడీ చెడిపోయినోడు. ఇంట్లో అతనికి భయపడతారు చెడిపోయినోడని. కొంతమంది ఇళ్లలో యజమానులకి కుటుంబం మొత్తం గడగడలాడుతుంటారు. ఎందుకు తెలుసా? ఎందుకమ్మా అంత భయపడదు? శాడిస్ట్ సైకో అన్నా, మామూలు సైకో కాదన్నా, ఆ పిల్లల్ని అడిగన్నా చెబుతారు. అరే ఏందమ్మా అంత సేట్ అంటే, పిల్లలు కూడా అవును అంకులు, మా డాడీకి చాలా కోపం, నోరు తెరిస్తే మమ్మీని కొడతాడు, మమ్మల్ని కొడతాడు. అట్లాగే ఇంట్లో అదే సాక్ష్యం, సమాజంలో అదే సాక్ష్యం జక్కయ్యకి. చూడండి, జక్కయ్య ఎందుకట్ట తయారయ్యాడో, అతను అసలు ఏ అనుభవాల్లో ఉండొచ్చాడో. కొంతమంది పాపం మంచి మనసు కలిగిన వాళ్ళే ఉంటారు. ఈ మంచితనానికి వెళ్ళి దెబ్బ తిని మనసుని, గుండెని బండ చేసుకుంటారు, మనసుని రాయి చేసుకుంటారు. ఎందుకు తెలుసా? మంచితనానికి పోతే చివరికి నాకు ఇట్లా అయిపోయింది, ఏం చేతికి వచ్చింది, లాభం లేదు, ఇక సెంటిమెంట్లు పెట్టుకోకూడదు, మనం కూడా దుర్మార్గంగా తయారు కావాలా, గుండెను బండ చేసుకోవాలా, మనసును రాయి చేసుకోవాలని కొంతమంది మనసుని కఠినపరుచుకుంటారు అన్న. వాస్తవానికి స్వతహాగా మంచి హృదయమే, కానీ సమాజం పరిస్థితి, సమాజం చెక్కిన శిల్పాలు అని కొంతమంది వ్యక్తుల్ని చెప్పుకోవచ్చు. ఒక రౌడీ ఉంటాడు, వాడు జన్మతా రౌడీ కాదు, పుట్టినప్పుడు వాడు మంచి మనిషే. కానీ సమాజంలోని కొన్ని పరిస్థితులు వాడిని అలా తయారు చేసినాయి. వాడు దొంగ ఉంటాడు, పుట్టిన దగ్గర నుంచి వాడు దొంగ కాదు. సమాజంలోని కొన్ని పరిస్థితులు వాడు దొంగ ఎగునట్లు చేసినాయి. కొంతమంది ప్రభుత్వ తిరుగుబాటుదారులు ఉంటారు, నక్సల్స్ లాంటి వాళ్ళు. స్వతహాగా వాళ్ళు అట్ట తయారు గారు, పుట్టుక నుంచి అట్టున్నారా? నోనో, సమాజం వాళ్ళని అట్లాగా తయారు చేసింది. అంటే కొంతమంది వ్యక్తులు, వాళ్ళ పొరపాటు ప్రవర్తనలు, వీళ్ళకు జరిగిన అన్యాయాలు, వాటిని ఎదిరించడానికి తప్పదు, ఇక ప్రభుత్వ వ్యతిరేకులుగా మారిపోతారు. సమాజం చెక్కిన శిల్పాలు అన్నమాట. అట్లాగా జక్కయ్య కూడా అట్లా చెక్కబడ్డ శిల్పం సమాజం చేత. సెంటిమెంట్లు పెట్టుకుంటే పైసలు రావు, డబ్బు లేకపోతే ఎవడు విలువ ఇవ్వడం. ఎంత దుర్మార్గుడైనా డబ్బుంటే ఒంగొంగి దండాలు పెడతారు, డబ్బు లేకపోతే ఎంత మంచివాడైనా ఎవ్వడు పట్టించుకోడు. తీరా డబ్బుకున్న విలువ మనిషికి ఎక్కడుందిరా? తీరా రే, డబ్బులు తీ బయటికి. ఈరోజు పిల్లలు ఏమన్నా, నీ పిల్లలు తింటే ఏంది, తినకపోతే ఏంది, నీ పిల్లల కోసం నా పిల్లల్ని ప్రశ్నించమంటావా?
అట్లా తయారైపోయాడు. కానీ అతనికి కూడా హృదయం ఉంది. టోటల్గా సమాజం మొత్తం ద్వేషించడం మొదలుపెట్టింది. చీ, నీచుడు అని సమాజం అలా నిందించింది. కుటుంబం కూడా అంతే చూసింది. టోటల్గా అతను ఫిక్స్ అయిపోయాడు, నేను మంచోడిని కాదు, ఎవరు నన్ను ప్రేమించరు, ఎవరికి నేనంటే ఇష్టం లేదు, పర్వాలేదు. మనసు మొద్దుబారిపోయింది. ఇంకేం చేస్తాడు? చివరికి ఒకరోజు అతని హృదయాన్ని దేవుడు గుర్తించాడు. వాస్తవంగా నాశన పాత్రుడిలాగా ఉన్నాడు, నశించిపోయే స్థితిలో ఉన్నాడు ఈ జక్కయ్య అనేవాడు. అతని హృదయాన్ని కూడా దేవుడు ఎరుగున్నాడు. ఏంటో తెలుసా? నేను చెడిపోయినోడ్నే, కానీ నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకొని నన్ను కూడా గుర్తించగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత బాగుండు అనే ఆవేదన ఒకటి అతని మనసులో రగిలింది. ఎవడికి బయటికి చెప్పలా. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు, లోపల గుండెల్లో ఒక వేదన. బయటకు కనబడే గాంభీర్యాన్ని మనుషులు చూస్తారు, లోపల నలుగుతున్న నలుగుడు దేవుడు చూస్తాడు. నన్నెవరూ ప్రేమించరు, నా ఊర్లో నన్నెవరూ ఇష్టపడరు. నా ముందు నవ్వినా నేను అవతలికి వెళ్ళగానే నా వెనకనే భయంకరంగా నన్ను దూషించుకుంటారు. ఎంత కఠినాత్ముడికి కూడా కొంత వేదన ఉంటుంది ఆ విషయంలో. ఒక్కొక్కడికి ఉండదని పక్కన పెడదో, కొంతమందికి ఉంటుంది. అలాంటి వాడే జక్కయ్య. అందుకే జక్కయ్య ఎక్కడున్నాడో తెలుసుకుని జక్కయ్య ప్రాంతానికి వెళ్ళి చెట్టు మీద ఎక్కి యేసును చూడగోరాడు. చూడండి, యేసు గురించి విన్నాడు. ఆయన మంచోడు, దేవుని బోధ చేస్తున్నాడు, దేవుళ్ళలాగానే ఉన్నాడు, ఆయన ఇలా అలా అని ఆయన గురించి విన్నాడు. స్వతహాగా కఠినాత్ముడైతే దేవుడా దెయ్యమా, బోధకుడా ప్రవక్తనా, రబ్బునే ఇంకా ఏమన్నా నాకు అవసరం లేదులే, డబ్బులేరా డబ్బులే అని పోయేవాడు. యేసు ఎవరో అని చూడగోరాడట. అంటే ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ఎవరో గ్రహించాలి. నేను కూడా అసలు ఆయన సంగతి ఏందో చూడాలి. లోపల ఒక రకమైనటువంటి నలిగిన మనసు ఉంది జక్కయ్యలో. జక్కయ్య వచ్చి యేసయ్యను చూడటానికి ట్రై చేశాడు. పొట్టోడు పాపం. యూదులు దాదాపు 6 అడుగులు ఉంటారు. ఎవడు చూడనిలా ఆయన్ని. నీకెందుకురా దుర్మార్గ, యేసయ్యను చూస్తావు నువ్వు, నీకెందుకురా పాపి పా అని ఎవడు చూడనిలా. నేనేం తక్కువ అంటారా, మీరు చూడనిపోతే నాకేం గతి లేదా, నాకు చెట్లు ఎక్కటం తెలుసు. అలాగే వెళ్ళిపోయి ఆయన వచ్చే మార్గంలో మేడి చెట్టు ఒకటి ఉంటే అది ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. ఇంత రిస్క్ ఎందుకు చేయాలి? అక్కడే అర్థమవుతుంది అతని మనసు. అలాంటివి ఆ ఆశగా ఎదురు చూస్తున్న ఆ మనస్సులు అయ్యే కావాలి నాకు. నేను పరిశుద్ధుణ్ణి అనుకునేవాడు కాదు, అయ్యో నేను పాపిని, ఈ పాపిష్టి బ్రతుకు నుండి నన్ను ఎవడు విడిపించును అని ఎవడు అనుకుంటాడో వాడే కావాలి నాకు. అలాంటి వాడిని వెతికి రక్షించడానికి నేను వచ్చా అని ఇంతమంది చుట్టూ గుంపు కూడి ఉంటే వీళ్ళు ఎవరిని పలకరించలే. ఆ చెట్టు మీద కూర్చొని చూస్తామంటే కరెక్ట్గా చెట్టు కిందకి వెళ్ళి, జక్కయ్య దిగిరా, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది, నీ ఇంట్లో ఉండడానికి వచ్చాను అన్నాడు. జక్కయ్యని పరిచయం చేసుకొని పిలవటం ఒక వింత అయితే, అసలు నేను వచ్చింది వీళ్ళందరి కోసం కాదా, నీ కోసమే అన్నాడు. ఆయన అంటే అసలే ప్రజల్లో పబ్లిక్లో గొప్ప టాకింగ్ ఉంది. ప్రసిద్ధిగాంచిన వ్యక్తి యేసు. అంత గొప్ప వ్యక్తి ఇంత చెడిపోయిన ఇంటికి రావటం ఏంటి? అమ్మ బాబోయ్, ఇది మామూలు సంగతి కాదని త్వరగా దిగా, కాసేపు ఆగి దిగా, త్వరగా దిగి వెంటనే ఇంట చేర్చుకోవడానికి స్వాగతించాడు. యేసును చూడాలనుకున్నాడు, మంచి హృదయం. యేసు మాట వినాలనుకున్నాడు, మంచి హృదయం. మీ ఇంటికే వచ్చానయ్య అంటే యేసును చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు, మంచి హృదయం. ఇన్ని ఉన్నాయని ఎవరికి తెలుసు? ఊరు మొత్తం కలిసి ఏం పేరు పెట్టారు? మరి ఆ పాపి హృదయంలో కూడా ఇంత విషయం ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? ఒక్క దేవుడికి తప్ప. అయిపోయి
ఆ విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి అతన్ని గమనించి, అతన్ని సమీపించి, అతనితో కూడా నడిచి, ఇక్కడి నుంచి మాట్లాడిన దగ్గర నుంచి ఇంటికి పోయే మధ్యలోనే మారు మనసులోకి వచ్చేసి జక్కయ్య ఏమన్నాడు? నా కలిగిన ఆస్తిలో నుండి సగం పేదలకు ఇస్తున్నాను, మిగతా సగం ఎవరి దగ్గర రూపాయికి 4 వసూలు చేసిన వాళ్ళకి 8 ఇచ్చేస్తాను అన్నాడు. డబుల్ ఇచ్చేస్తాను, నీకు ఏమొద్దు నాకు. ఎంత విప్లవాత్మకమైన మారు మనసో చూడండి, ఎంత తెగింపో చూడండి. అంత సిద్ధపడిన హృదయం జక్కయ్యలో ఉందని ఎవడికి తెలుసు? సృష్టించిన దేవుడికి తప్ప. అందుకే చెప్తున్నా, యేసు వెదకుచున్నాడో. అందరూ నశించిన స్థితిలో ఉన్నా కొంతమంది రక్షింపబడడానికి ఆశ కలిగి ఉన్నారు. సత్యం తెలియక ఉన్నారు, కానీ సత్యం తెలిస్తే, దేవుని ప్రేమ ఎరుగకున్నారు, కానీ దేవుని ప్రేమ తెలిస్తే తప్పకుండా వారు దేవుని వైపు తిరుగుతారు. కొంతమంది తెలిసిన మనసును కఠినపరుచుకుంటారు. కొంతమందికి సువార్త అందక కఠినంగా ఉంటారు. ఇందులో కూడా పర్సంటేజ్ ఉంది. తెలిసి ఒకడు మనసు కఠినపరుచుకుంటే వాడికి ఒక తీర్పు. వాడికి అసలు సువార్తే అందక పొరపాట్లో వాడు కానీ జీవిస్తే వాడికి ఒక టైపు తీర్పు ఉంటుంది. నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి, నువ్వు బాప్తీసం పొందలేదు కాబట్టి నరకానికే అని దేవుడు అంటాడా? నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి, బాప్తీసం పొందలేదు కాబట్టి నరకానికే అని ఇప్పుడు అంటాడు సువార్త అందిన వాడికి. మా తాత ముత్తాతలకు అసలు సువార్తే అందల. మా తాతకి తెలియదు యేసయ్య గురించి, మా ముత్తాతకి తెలియదు. మా ముత్తాత ఆయన తాతకి అసలు తెలియదు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు వాళ్ళు? యేసు సువార్త ప్రకటింపబడింది, ఇప్పుడు మనకు వినబడింది, మనం విన్నాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం. మనకు ముందున్న తరాలలో కొంతమందికి అసలు మారు మనసు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, యేసు ఎవరో తెలియదు. ఆడికి పోతారు వాళ్ళు. కోట్ల మంది పుట్టారు, పోయారు, మరి మొత్తం నరకానికేనా? ఏదైనా ఒక సందేశాన్ని ఎవరైనా మాట్లాడేటప్పుడు దైవజనుడు అనేవాడు మాట్లాడితే కాస్త మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పెద్ద అన్నీ తెలిసిన సర్వజ్ఞుల్లాగా ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటాడు. ఎంత సోదోళ్ళు అనిపిస్తుంది నాకు. పెద్ద మేధావుల్లాగా, పెద్ద విజ్ఞానుల్లాగా, వివేకవంతుల్లాగా, అన్ని ఎరిగిన సర్వజ్ఞుల్లాగా మాట్లాడుతుంటారు. నేనే అడుగుతున్నాను, ఎవరు చెప్తారు సమాధానం? ఈరోజు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో సువార్త లేదు. వాళ్ళకి యేసు తెలియదు, కానీ వాళ్ళకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగానే బతికారు. సువార్త తెలియదు, కానీ తమకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగా బ్రతికారు. మరి వాళ్ళ నరకానికి పంపిస్తాడా? మా తాత ఉన్నాడు, పొలం అద్భుతంగా పండింది. మా తాత పొలం అంటే మా నాన్ననగన్న నాన్న, ఆయన సొంత బంధువుడే. ఒకరోజు ఆ చేనులో పడి సగం చేను కోసేశాడు. సొంత బంధువు. ఈయన వచ్చేటప్పటికి వాడు కోసేస్తా ఉన్నాడు. ఆ గింజలు పిల్లలు తినాలా, మా తాతయ్య, మా నాన్న వాళ్ళకి ఆహారం. అది సగం చేను కోసేశాడు. పక్వానికి వచ్చిన చేను ఇంకా పూర్తిగా గింజ చేతికి రాలా. ఆయన వచ్చేటప్పుడు ఇటు కోసేసాడు. అడిగాడు, ఏందిరా? అరే ఏందిరా నువ్వు చేసే పని అన్నాడు. వాడేమన్నాడు తెలుసా? నా పొలం కంటే నీ పొలం బాగుంది, అందుకని తట్టుకోలేక కోసాను అన్నాడు. మా తాత ఏమన్నాడు తెలుసా? అసలు మామూలుగా పొలంలోకి పోయి వాడిని ఏం చేయాలా? కర్ర తీసుకొని గేదెను బాదినట్టు బాధాల. ఒక దెబ్బ కొట్ల, ఒక బూతుది ఇట్లా. తప్పయ్యా, పక్కవాడి నాశనాన్ని కొరితే మనం నాశనం అవుతాంరా. ఆ బుద్ధి ఎప్పటికీ మంచిది కాదయ్యా, ఇంకెళ్ళరా అన్నాడు. మా తాత పక్కోడి నాశనాన్ని కొరితే మనం నాశనం అవుతామయ్యా, ఆ మనసు మంచిది కాదురా, పో